రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి జనగణమన పాడేందుకు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి అన్నారు. బుధవారం ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో కొత్తపాలెం, బండారు కాలనీ, ఎస్సీపేట, నరసింహనగర్, గౌడగూడెం తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను గూర్చి ప్రజలకు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 వంతెను ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటిలో 18 సంవత్సరాల నుండి మహిళలకు ఏడాదికి 18,000 ఆర్థిక సహాయం, రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం, నిరుద్యోగులకు వృత్తి అందించడంతో పాటు 50 సంవత్సరాల నుండి బీసీ మహిళలకు 4,000 పెన్షన్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మెర్ల రాము, కాయల జగన్నాథం, గడ్డం సుధారాణి, టీడీపీ నాయకులు కరుటూరి నరసింహరావు, పాలింగి రవిచంద్ర, కప్పల సునీల్, ఆకుల శివ, మల్లవరపు నాగరాజు, ఎరసాని పెదకాపు, మిద్దె సతీష్, రంగిరెడ్డి అశోక్, మెర్ల లక్ష్మీపతి, గోపా ప్రకాష్, ఇర్లపాటి నరసయ్య, యేసురత్నం, అంగర శ్రీను, కాకి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అయినా అధికార పార్టీ ఆగలేదు, అధికార దుర్వినియోగం ఆగలేదు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పటికి కూడా పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు, బ్యాక్ డేట్లు వేసి. అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఇలాంటి వాటికి తావివ్వద్దు. అధికార పార్టీ ఒత్తిడికి తలవొగ్గి పాత తేదీలతో పట్టాల పంపిణీలు చేపట్టడం రేపొద్దున అది మీకే ఇబ్బంది కలిగిస్తుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దాని మీద మీరు ఏ విధమైన అలాంటి కార్యక్రమాలు కూడా పాల్పడొద్దని తెలియజేస్తా ఉన్నాను. దీంతో మీపై ఎక్కడ ఏ విధంగా ఏ తప్పు చేసినా ఆ ఇబ్బంది, ఆ ఫలితం మీరు అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా చోట్ల చూస్తున్నాం, ఇసుక ర్యాంపుల్లో, మట్టి తోలకాల్లో వాట్ల పేరు చెప్పి కొంతమందికి ఇసుక, మట్టి కూడా సరఫరా చేస్తూ ప్రలోభ పెట్టి వాళ్ళు కూడా ఓట్లు రూపంలో మలుచుకోవడం కోసం చేసే అధికార పార్టీ ఆగడాలు కూడా అరికట్టాలని కూడా అధికారులను కోరుతూ ఉన్నాం. ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి కూడా, జిల్లా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద తగు చర్యలు జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాను. ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజాస్వామ్యంలో పనిచేసి అభివృద్ధి చేసి అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఓటు అడగడం అనేది తప్పులేదు. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా అడ్డం పెట్టుకుని ఏదో వాళ్ళ సొంత సొమ్మలు ఇచ్చినట్టుగా, వాళ్ళ తాతగారి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రజల్ని వాళ్ళని ఒక భయపెట్టి, లేదా వాళ్ళ లొంగ తీసుకుని, లేదా వాళ్ళ ద్వారా రేపు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కూడా వాళ్ళని మరి ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు అది సబబు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గత 3 రోజుల నుంచి అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగింది. ముమ్మడివారమైన లంక గ్రామాలైనా సరే, నిన్న మా మండపేట అయినా సరే, ఈరోజు కొత్తపేట అయినా సరే, ప్రతి చోటకి మన ఉమ్మడి అభ్యర్థులతో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్ళు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాయ మాటలు విని వాళ్ళకి ఓటేస్తే ఏ విధంగా విసిగిపోయారో, ఈయన చెప్పిన మాయ మాటలు అన్నీ నవరత్నాలైనా సరే, సంక్షేమం అయినా సరే, అభివృద్ధి అయినా సరే పూర్తిగా మాయ మాటలని చెప్పి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పైన కూడా దృష్టి పెట్టలేదని చెప్పి, రేపు మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, రేపు మేమందరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబాన్ని మేమందరం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే మళ్ళీ మా మీద రేపు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మీ ఉమ్మడి ప్రభుత్వంలోనే జరుగుతుంది అనే ఒక నమ్మకం, అలాగే సంక్షేమం మళ్ళీ రావాలంటే మీ ప్రభుత్వంలోనే అవుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. రేపు ఈరోజు ప్రజలు ఒకటి, ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్పడానికి, వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఈసారి వాళ్ళు చెప్పిన మాయ మాటలు, మేము ఇంత సంక్షేమం మీ ఇంటింటికి అందజేసామన్నా సరే, ఈ రోజున రోడ్లు అభివృద్ధి చేశామన్నా సరే, ఈ మాయ మాటలు వినడానికి లేరు. ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
7కి 7